మెట్రో నిర్వహణపై సర్కార్ను ఎల్ఎన్టీ కంపెనీ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్కార్ ఫ్రీ బస్ స్కీమ్తో మెట్రోపై ప్రభావం పడుతోందన్నారు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్ రామన్. మెట్రో నిర్వహణను వదిలేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఓ బిజినెస్ ఛానల్తో మాట్లాడిన సీఎఫ్ఓ బిజినెస్ ప్లాన్లో భాగంగా మెట్రో వాటా అమ్ముకోవచ్చన్నారు. సీఎఫ్ఓ కమెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎల్ఎన్టీ ఆఫీసర్ సర్కార్ స్కీమ్లపై మాట్లాడడం ఏంటని ఫైర్ అయ్యారు. మెట్రో ప్రాజెక్టును వదులుకోవాలంటే వాళ్ళిష్టమని, వాళ్లకు చేతకాకపోతే వేరే వాళ్లకు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. వాస్తవానికి ఫ్రీ బస్ స్కీమ్తో సంబంధం లేకుండా విపరీతమైన రద్దీతో మెట్రో నడుస్తోంది. మెట్రో పేరుతో సర్కార్ నుంచి ఎల్ఎన్టీ విపరీతంగా రాయితీలు పొందింది. మెట్రో ఆదాయం చాలేదంటూ తరచూ బ్లాక్మెయిలింగ్ చేస్తోంది. గత సర్కార్లో అడ్డగోలుగా ప్రయోజనాలు పొందింది ఎల్ఎన్టీ. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మించింది కూడా ఎల్ఎన్టీనే. నిర్మాణం పూర్తి కాకుండా అయిపోయినట్లు గత సర్కార్ నుంచి అక్రమ సర్టిఫికేట్ తీసుకుంది. మేడిగడ్డ కుంగినప్పుడు తామే రిపేర్లు చేస్తామని ఎల్ఎన్టీ చెప్పింది. సర్కార్ మారగానే కంపెనీ కొర్రీలు పెడుతోంది. మేడిగడ్డలో ఎల్ఎన్టీ అక్రమాలపై చర్యలకు సిద్ధమైంది సర్కార్. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, ఎల్ఎన్టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇటీవల హైదరాబాద్ మెట్రో సిఎఫ్ఓ శంకర్ రామన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి రాజకీయ వర్గాలు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. మెట్రో బ్లాక్మెయిల్కి దిగుతుందంటూ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా 2 రోజుల ముందు అంటే మే 10వ తేదీన మెట్రో అధికారి సిఎఫ్ఓ శంకర్ రామన్ ఒక బిజినెస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ మెట్రో తాము నిర్వహించలేకపోతున్నాము, తెలంగాణలో అమలవుతున్న మహిళా బస్సు స్కీమ్కు ముడిపెడుతూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలు అదేవిధంగా బిజినెస్ సర్కిల్లో కూడా అనేక ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి. కావాలని మెట్రో అధికారులు ఇలాంటి సమయం చూసి అంటే ఎన్నికల సమయం చూసి ఇలాంటి కామెంట్ చేసి రాజకీయంగా దుమారం రేపడానికి ఒక బ్లాక్మెయిల్ చేస్తుందనే ఒక ఆరోపణలు విమర్శలు ప్రధానంగా మెట్రో అధికారులపై వినిపిస్తున్నాయి. అక్కడ ఆయన చేసిన కామెంట్స్ ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తుంది. దీంతో మెట్రో మెట్రోని మేము తాము నిర్వహించలేకపోతున్నాం, ఎక్కువగా పురుషులంతా కూడా మెట్రోను ఆశ్రయించడం వల్ల మేము నష్టపోతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ వల్లే ఇది నష్టం జరుగుతుందనే విధంగా శంకర్ రామన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మెట్రో అధికారులు చేసిన కామెంట్స్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహించకపోతే వారు ఒప్పందం ప్రకారం అంటే పబ్లిక్ ప్రైవేట్ ఒప్పందం ప్రకారం గతంలో ఈ మెట్రో నిర్వహణ కోసం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ కంపెనీ నిర్వహించాలి. కానీ నష్టాలు వస్తే ప్రభుత్వానితో చర్చించాలి. కానీ ఆ మెట్రో రూపకల్పన జరిగినప్పుడు నాడు ప్రభుత్వంలో తీసుకున్న పూర్తి ఒప్పందం ప్రకారం నిబంధన ప్రకారం ఎల్ఎన్టీ నిర్వహించాలి. కానీ ఒకవేళ ఎల్ఎన్టీ నిర్వహించకుండా తప్పుకుంటామంటే వారి ఇష్టం. ఒకవేళ వారు ఎల్ఎన్టీ కంపెనీ మెట్రో నిర్వహించలేక తాము పక్కకు వెళ్ళిపోతాము, నిర్వహించలేమని పక్కకు జరిగితే తాము మరో కంపెనీకి వేరే కంపెనీ వస్తే అప్పజెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇలాంటి సమయంలో మెట్రో అధికారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలు పబ్లిక్గా మాట్లాడడం వల్ల ఇది రాజకీయంగా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందనే ఒక భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎల్ఎన్టీ అధికారులు చేసిన కామెంట్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఈ అంశంపై మెట్రో అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా ఫ్రీ బస్ స్కీమ్కి మెట్రో నిర్వహణకి ముడిపెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కావాలని కొంత రాజకీయంగా దుమారం రేపడానికి ఎన్నికల ముందు ఒక బిజినెస్ ఛానల్కి ఇచ్చిన మెట్రో అధికారులు ఇలాంటి కామెంట్ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి ఒకవేళ ఎల్ఎన్టీ కంపెనీ మెట్రో నిర్వహించలేవని పక్కకు జరిగితే తాము
కొత్త కంపెనీకి నిర్వహించడానికి కొత్త కంపెనీకి ఇస్తామనే అంశాన్ని కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నం చేశారు. ఇక మెట్రో చాలా సందర్భాల్లో ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేసిందనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రూపకల్పనకు ముందు నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటైన ఈ ప్రాజెక్టులో హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ప్రభుత్వం వారికి అనేక భూములు కేటాయించింది. ఆ భూముల నిర్వహణ విషయంలో మెట్రో ఎలాంటి ఇచ్చిన ఉన్న భూముల్లో ఆ లీజుకు వాటిలో భవనాలు నిర్మించి కమర్షియల్గా వాడుకోవాలనే ఒక నిబంధన ఉన్న మెట్రో ఎలాంటి కంపెనీ చాలా స్థలాలను వేరే ప్రైవేట్ కంపెనీలకు లీజుకి ఇచ్చిందనే ఒక ఆరోపణలు కూడా. కానీ గతంలో ఒప్పందం ప్రకారం ఇచ్చిన నిబంధన ఉల్లంఘించి ఎల్ఎన్టీ కంపెనీ అనేక స్థలాలను ప్రభుత్వం ఇచ్చిన భూములను ఖరీదైన భూములను వేరే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిందనే ఒక ఆరోపణలకు ఉన్నాయి. దీంతోపాటు మెట్రో నిర్వహణ సందర్భాల్లో చాలా సందర్భాలు అంటే గతంలో కోవిడ్ సమయంలో మెట్రో నిర్వహణ సాధ్యం కాలేదు, తమకు భారం అవుతుందనే అంశాన్ని గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు పెట్టి చాలా ప్రయోజనాలు ఎల్ఎన్టీ కంపెనీ గత ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. ఎల్ఎన్టీ కంపెనీకి అనుకూలంగా గత ప్రభుత్వం చాలా స్థలాలను ప్రైవేట్ కంపెనీలకు లీజుకి ఇచ్చినా కూడా ఎల్ఎన్టీకి అనుకూలంగా గత ప్రభుత్వం వ్యవహరించిందనే ఒక ఆరోపణ కూడా ఉంది. ఇక ఇటీవల అత్యంత ఖరీదైన గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ స్థలాలను లీజుకి కేవలం భవనాలను లీజుకి ఇవ్వాల్సిన ఎల్ఎన్టీ కంపెనీ నేరుగా మెట్రో కేటాయించిన స్థలాలనే ప్రైవేట్ కంపెనీలకు లీజ్ ఇచ్చినా కూడా గత ప్రభుత్వం మౌనంగా ఉంది, ఎల్ఎన్టీకి అనుకూలంగా వ్యవహరించిందని ఒక ఆరోపణలు కూడా. కానీ తాజాగా ఇలాంటి వివాదాన్ని మెట్రో అధికారులు ఎందుకు తెరమి తీసుకొచ్చారనే అంశం ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎల్ఎన్టీ కంపెనీ కావాలనే కొంత బ్లాక్మెయిల్కు దిగుతుందనే ఒక ఆరోపణలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఎల్ఎన్టీ కంపెనీ చాలా దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. అందులో భాగంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ని ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించింది. అది గత ప్రభుత్వం ఇటీవల ఎన్నికల ముందు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి కాలంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దాదాపు 40 రోజుల ముందే ఆ బ్యారేజ్ కుంగిపోయినట్టుగా గతంలో ఉన్న ప్రభుత్వానికి విషయం తెలిసిన వెంటనే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్వహణ తామే పూర్తి చేస్తామని ఎలాంటి హామీ ఇచ్చినట్టుగా కూడా గత ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మేడిగడ్డ ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ ముందు హాజరైన ఎల్ఎన్టీ కంపెనీ నిర్వహణను తాము చేయలేమనే ఒక అంశాన్ని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే నిర్మాణం పూర్తి కాకముందుకే నిర్మాణం పూర్తయిందనే సర్టిఫికెట్ను గత ప్రభుత్వము ఇంజనీర్ల వద్ద సర్టిఫికెట్ తీసుకోవడంతో కొత్తగా విచారణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణం పూర్తి కాకముందుకే ఎందుకు ప్రభుత్వ అధికారులు అంటే ఇంజనీర్లు ఎందుకు సర్టిఫికెట్స్ పూర్తయినట్టుగా ఇచ్చారనే అంశాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎల్ఎన్టీ కంపెనీ తాము గడువు మూసిన తర్వాత నిర్వహణ చేయలేము, అదనంగా నిధులు ఇస్తేనే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన నిర్వహణను తాము పూర్తి చేస్తామనే అంశాన్ని కొత్త ప్రభుత్వం ముందు చెప్పడంతో కొత్త ప్రభుత్వము విచారణ కమిటీ కూడా ఎల్ఎన్టీ కంపెనీ చేస్తున్న వ్యవహారము లేదంటే కొత్త అంశాన్ని తెర మీద తీసుకురావడం వారి తీరుపైన ఆగ్రహంతో ఉన్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ అంశం మరోవైపు ఎల్ఎన్టీ కంపెనీ నిర్వహించిన ఈ బ్యారేజ్ సంబంధించిన విషయంలో అనేక వివాదాలు తెర మీదకి రావడం, ఒక కంపెనీ నిర్మించిన ఈ ప్రాజెక్టు విషయంలో పూర్తి కాకముందు అంటే ప్రాజెక్టు పూర్తి కాకముందుకే ఈ ప్రాజెక్టు కుంగిపోవడం, అనేక అనుమానాలకు దారితీయడం, దాని మీద కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించి జ్యుడిషియల్ విచారణ కొనసాగుతూ ఉంది. ఇక ఎల్ఎన్టీ కంపెనీ కావాలని ఇలాంటి సమయంలో మెట్రోకి లింక్ చేస్తూ కొత్త ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందనే ఒక ఆరోపణ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో కొనసాగుతూ వస్తుంది. ఇక తాజాగా ఉత్తరాఖండ్ అంటే ఎల్ఎన్టీ కంపెనీ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టు నిర్వహిస్తుంది. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నిర్మించిన ప్రాజెక్టు ఏ విధంగా ఉంది, దాని పరిస్థితి ఏంది, ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించింది కాబట్టి దాని పరిణామాలు ఏ విధంగా ఉన్న అంశాన్ని తెలియజేయాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంతో ఇక
ఇతర రాష్ట్రాల్లో కూడా ఎల్ఎన్టీ కంపెనీకి కొత్త ప్రాజెక్టులు పాత ప్రాజెక్టుల విషయాల్లో అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎల్ఎన్టీ కంపెనీ అధికారులు కావాలనే హైదరాబాద్ మెట్రో అత్యంత ప్రజాదరణ కొనసాగుతుంది. దాదాపు ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని ఇటీవలనే హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటన చేశారు. కానీ తాజాగా ఈ నెల 11 పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న సమయంలో అంటే మే 10వ తేదీన ఒక బిజినెస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం, నష్టాల్లో నిర్వహించలేకపోతున్నామని చెప్పడం, తెలంగాణలో అమలవుతున్న మహిళా బస్ స్కీమ్కి హైదరాబాద్ మెట్రోకి లింకు పెట్టడంతో ఇది కావాలనే హైదరాబాద్ మెట్రో అధికారులు బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇలాంటి ఆరోపణలు తెరమికి తీసుకొస్తున్న ఒక విమర్శలు మెట్రో అధికారులపై వస్తున్నాయని చెప్పొచ్చు. కావాలని ఇలాంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఒకవేళ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్వహించలేమని వారి ఇష్టం లేకుండా పక్కకు జరిగితే తాము కొత్త కంపెనీ వస్తే కొత్త కంపెనీకి నిర్వహణ కోసం ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా ఆయన సమాచారం ఇచ్చారు. ఈ అంశం మరింత దుమారం రేపుతుంది. కావాలని మెట్రో సందర్భాన్ని చూసి అవకాశాన్ని బట్టి ప్రభుత్వాలు మారినప్పుడు లేదంటే వారికి అనుకూలంగా చేసుకోవడానికి మెట్రో బ్లాక్మెయిల్ చేస్తుందనే ఒక విమర్శలు తాజాగా వినిపిస్తారని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.